అసెంబ్లీకి రాకుండా అంటే వీళ్ళని ఫేస్ కావాలని చేయకుండా ఇవ్వద్దనే ఆ ఉండటం విధంగా కోసం. చేశాడేమో. ఒకవేళ అంటే ఆ వచ్చే అవకాశం లేదు, ఒకవేళ అట్లాంటి ఒక విచక్షణాధికారంతో ఏదైనా ఇవ్వాలి అనుకుని ఆలోచన చేసినా ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే స్పీకర్ గారు కావచ్చు, ఇట్లాంటిది ఏదైనా అయినా నేను మళ్ళీ ఇస్తే వెళ్ళాల్సి వస్తుంది, సో వెళ్లకుండా ఉండడం కోసం ఈ విధంగా రాసి కూడా ఉండొచ్చు కదా. రాసి కూడా ఉండొచ్చు. కాకపోతే ప్రతిపక్ష హోదాతోటి వచ్చే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి, అవి మాత్రం జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ ఉన్నాడు. ఆ, అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం ఏమి మాత్రం లేకపోయినప్పటికీ ఆ ఈ ప్రతిపక్ష హోదాతోటి వచ్చే బెనిఫిట్స్ మాత్రం ఆయనకు కావాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దీంతో పాటుగా ఏంటంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, ఇటు తెలంగాణ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన మనుగడ కష్టమైపోయింది. ఏ రోజైనా ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా బెంగళూరు అంటే ఆయనకి బాగా అచ్చొచ్చిన అంశం. అక్కడ డికే శివకుమార్ తో పాటు మిగతా ఇంకా చాలా మంది తోటి అక్కడ మరి అక్కడి నుంచే కదా ఈ వీళ్ళ తండ్రి గారు పెంచి పోషించిన, అసలు ఈయనకంటే పెద్దవాడు కాబట్టి పెద్ద కొడుకులాగా చూసుకున్న గాలి జనార్దన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. కానీ ఎన్ని కానీ మ్యానిపులేషన్స్ గౌతమ్ గారు అంటే చేయాలనుకున్నా గతంలో తను ఎంపీగా ఏదైతే 2014 సమయంలో ఎంపీగా లేనప్పుడు అంతకు ముందు ఎప్పుడో అక్కడ ఉన్నాడు, కానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా బెంగళూరు వెళ్ళలే కదా. ఇటు హైదరాబాద్కి రావడం ఇవి జరిగేది. ఏమైంది హైదరాబాద్ ఇష్యూ ఏంటిది? హైదరాబాద్ లో ఆయనకి రెండు రకాలైన అడ్డంకులు ఉన్నాయండి. ఒకటి రేవంత్ రెడ్డి, రెండు షర్మిల. ఇప్పుడు లోటస్ పాండ్ షర్మిల ఆక్రమించేసింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ టీపీ లేకపోయినప్పటికీ గాను ఆవిడ మరి డైరెక్ట్ గా కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ వాళ్ళ అనుచర గణం మొత్తం వాడుకుంటుంది లోటస్ పాండ్ నే. లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డికి సేఫ్టీ లేకుండా పోయింది అనే అనుమానం వాళ్ళకుంది. దాంతో పాటుగా ఆయన మాట్లాడే ప్రతి మాట, ఎందుకంటే నిజం మాట్లాడే వాడికో ఎటువంటి కుట్రలు చేయని వాడికో ఏ భయం ఉండదు. తన మాటలు బయటకు పొక్కిన గోడలకు చెవులు ఉంటాయనే అనుమానాలు వచ్చినా అతనేం బాధపడ్డు, భయపడ్డు. ఉమ్. కానీ వీళ్ళు చేసేది మొత్తం కుట్ర కుతంత్రాలతో కూడిన ఒక మంత్రాంగం కాబట్టి అది లీక్ అయిపోయి ఈ గోడ చెవితోటి అవతల షర్మిల చెవి దాకా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ రేవంత్ రెడ్డికో, అక్కడ చంద్రబాబు నాయుడుకో, లేదా నారా లోకేష్ కో, పవన్ కళ్యాణ్ కో ఆవిడ లీక్ చేసేస్తే జగన్మోహన్ రెడ్డి పన్నా కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో, భయపడే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక మిగతాది మిగిలింది రైట్. ఓకే. బెంగళూరు ప్యాలెస్ ఒక్కటే. ఓకే. బెంగళూరు ప్యాలెస్ లో అయితే ఆయనకి మరొకటి ఏంటంటే అక్కడ డికే శివకుమార్ గాని, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ స్టేట్ లో ఉన్నారు. ఇటు తమిళనాడు వెళ్ళినా ఆయనకేం ఉపయోగం లేదు, ఇటు తెలంగాణకు వచ్చినా ఉపయోగం లేదు. ఇక ఢిల్లీ వెళ్లి కూర్చోవాలి. ఢిల్లీ ఏ కారణానికి వెళ్లి కూర్చోవాలో తెలియదు. రైట్ సార్. అందుకోసం అని ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ కు వెళ్తూ ఉన్నారు. ఇందులో రకరకాల అంశాలు ఉన్నాయి. ఒకటి అసెంబ్లీ ఎగ్గొట్టడానికి కావచ్చు, రెండు అరెస్టులు తప్పించుకోవటానికి కావచ్చు, మూడు షర్మిలతోటి ఉన్న విభేదాల కారణంగా ఆయన మంత్రాంగం. ఎందుకంటే మంత్రాంగం అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఆలోచించడు. ఎన్ని కుట్రలు కుతంత్రాలకైనా దారి తీస్తాడు. అవన్నీ బయటపడిపోతే మరి ఆయన మంత్రాంగం ఎలా చేస్తాడు? అంటే ఇప్పుడు వీటి భయంతో బెంగళూరులో ఉన్నది ఆయన కాంగ్రెస్ ఇటు పార్టీ, హైదరాబాద్ కి షర్మిల కూడా వెళ్ళలేడు, ఉన్నది కాంగ్రెస్ తాడేపల్లిలోనూ పార్టీలోనే. ఉండలేడు. గౌతమ్ కాబట్టి గారు బెంగళూరు ప్యాలెస్ గౌతమ్ గారు బెంగళూరులో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇటు షర్మిల గారు ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీలోనే. సో వీళ్ళని కాదని ఇంకేం చేస్తారు? ఆయనకి ఎవరు సహాయం చేస్తారు? ఆయనకి సహాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న